హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని నేనైతే అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ వ్లాగ్ ఏంటి అంటే, మీరు చూస్తున్నారు కదా, మా ఊరు అంటే మా శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టిన గ్రామంలో వారాలు చేసామన్నమాట. సో నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ వారాలు చేయడం అనేది నాకు తెలియదు, నేను చూడలేదన్నమాట. అంటే నార్మల్గా అమ్మవారి గుళ్ళకి వెళ్ళి అమ్మవారిని చల్లదనం చేయడం ఇవన్నీ కూడా చూస్తాము, కానీ ఇది ఎందుకో తెలియదండి, ఫస్ట్ టైం అనుకున్నారనమాట వారాలు చేద్దాము అని చెప్పి. సో దానికోసమైతే ఇదంతా కూడా. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేసి చెప్పేసేయండి. అప్పుడైతే నేను చాలా హ్యాపీ అనమాట. అంటే నాకు అనిపిస్తుంది ఓకే మీకు వీడియో నచ్చుతుంది అనేసి అనుకుంటాను. సో అందుకనే అనమాట. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి చాలా రోజులు అయిపోయిందండి. నేనైతే విలేజ్కి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. మా పాపకి నేషనల్స్ ఉండే, ఇంకా చిన్న పాపకి ప్రాక్టీసెస్ అంతా ఉంటాయి కాబట్టి వీళ్ళని వదిలి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని అనమాట. బట్ వాళ్ళు చిన్నపిల్లలు కాదులేండి, కానీ ఇట్స్ ఓకే, అంటే వెళ్ళడం అవ్వలేదండి. అయితే ఈ వ్లాగ్ అనమాట నేను లేకుండానే ఉన్న వ్లాగ్ అనమాట. సో ఈ వారాలు అనేది 3 రోజులు చేసాము. ఆ 3 రోజులు వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి ఏంటంటే అమ్మవార్లు, అంటే మా విలేజ్ అనమాట. మా విలేజ్లో చాలా అమ్మవార్లు ఉన్నారు. లైక్ మర్రిపోలేరమ్మ వారాలు ఇవైతే. మర్రిపోలేరమ్మ, నీలమ్మ తల్లి, మరిడమ్మ, నెక్స్ట్ ఉజ్జడమ్మ, నేను ఇంకేమైనా మర్చిపోయానా, ఇంకా అంతే. సో వాళ్ళందరికీ ఫస్ట్ డే అంటే డే 1 వచ్చేసి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అమ్మవార్లకి ముర్రట్ నీళ్ళు ఇచ్చి, సారీ అండి బండార్లమ్మ కూడా, ఈ టెంపుల్ వచ్చేసి బండార్లమ్మది, సారీ క్షమించు తల్లి. సో ఇది వచ్చేసి అయితే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ముర్రాట్ నీళ్ళు ఇచ్చి చల్లదనం చేస్తారనమాట. అది డే 1. నెక్స్ట్ డే 2 వచ్చేసి ఇలా డప్పు సౌండ్స్తో మొత్తం అంతా కూడా డే 1 ముర్రాట్ నీళ్ళతో స్టార్ట్ అయ్యిందనమాట. డే 2 వచ్చేసి వేషాలు ఉంటాయి కదండి మనకి. వారాలు పండగలు అంటేనే మెయిన్ డెకరేషను, వారాలు. నెక్స్ట్ ఇదంతా కూడా స్టార్ట్ అవ్వక ముందు ఒక గ్రూప్ అనేది సెట్ అవుతుంది కదా, అప్పుడైతే చాలా ఫన్ ఉంటుందండి. ఎందుకంటే ఒక గ్రూప్ స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వింగ్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో మాట్లాడతారు, ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో అయితే ఆ గ్రూప్ స్టార్ట్ అవ్వడం, నెక్స్ట్ అందులో అందరూ కూడా జాయిన్ అవ్వడం, నెక్స్ట్ ఒక్కొక్కరు అభిప్రాయాలను చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత వచ్చేసి గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వారాలు అనేది ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే అందరూ కూడా రావాలి కదండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్ళడం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో సెటిల్ అవుతారు కదా. మెయిన్ విలేజ్లోనే కదా పండగలు జరిగేది. అక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ఖాళీ దొరికే టైం అనేది ఉంటుంది కదా. సో దాన్ని ఫిక్స్ చేసుకోవడం, దానికోసం ఒక మీటింగ్, నెక్స్ట్ వారాలకి మనం ఏమేమి చేద్దాం అనేసి, నెక్స్ట్ ఒక్కొక్కరు అంటే లీడర్స్గా, అంటే ఒక స్ట్రీట్కి ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు మెయింటైన్ చేయగలరు మొత్తం అంతటినీ కూడా అనేది చూసుకోవడం, ఇదంతా కూడా చాలా బాగుంటుంది కదండి. అయితే నేనైతే వెళ్ళలేకపోయాను కదా, బట్ ఈ వీడియో అంతా కూడా మా సిస్టర్ వెళ్ళారనమాట. సో అలా తను నాకు వీడియోస్ పంపిస్తే నేనైతే మీకు వ్లాగ్ అనేది చేసి మీకు చూపిస్తున్నా. సో మా ఊర్లో జరిగే వారాలు ఇలా జరిగాయని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడమే కాదు, నాకు కూడా ఒక చిన్న గుర్తులాగా ఉంటుంది అని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో చూసారా ఎంతమంది జనమో, ప్రతి ఒక్కరు కూడా వారాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా చేస్తారండి. ఎందుకంటే వర్షాకాలం వచ్చే ముందు మనము నార్మల్గా అయితే వారాలనే కాదండి, అమ్మవార్లకి వర్షాకాలంలో ఈ చల్లదనం ఎందుకు చేస్తామంటే వాళ్ళు మనకి తోడుగా ప్రతిదానికి కూడా నిల్చొని ఉంటారని చెప్పి మనకి ఉంటుందండి.
అంటే ప్రకృతి వైపరీత్యాలు లైక్ వరదలు, వానలు, తుఫాన్లు అట్లాంటివి వస్తాయి కదండీ! అలాంటివి వచ్చినప్పుడు ప్రజల్లో కొత్త కొత్త జబ్బులు, వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, అలాంటివి వ్యాపించకుండా కూడా అమ్మవార్లకి ఇలా బోనామైన, చల్లదనమైన చేస్తారండి. మెయిన్ ఈ ఆంధ్రాలో కంటే తెలంగాణలో అయితే ఆషాఢం రాగానే ఈ బోనాల పండగ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా! మనమైతే నార్మల్‌గా అమ్మవారికి చల్లదనం చేస్తాము. అలాగా అంటే తెలంగాణలో అయితే బోనాల పండగ అనేసి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ నేనైతే ఈ బోనం పండుగ ఎందుకు చేస్తారు, అసలు అమ్మవార్లకి చల్లదనం ఎందుకు చేస్తారు అనేది ఒక సెపరేట్ వీడియో చేసి ఉందండి ఛానల్లో. ఒకసారి వెళ్ళి చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉందన్నమాట దీని గురించి. అయితే మనకి మెయిన్ ఇక్కడ చూసారా, ఈ డప్పుల సౌండ్ వినగానే అమ్మవారు పూనడం ఇవన్నీ కూడా ఏమో నాకైతే అదంతా నిజమా అనేది ఒక పెద్ద ట్రాజడీ అనమాట. మనలో ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది, మనల్ని మనం మర్చిపోతామన్నమాట. సో, ఆ వైబ్ నెక్స్ట్ ఆ అమ్మవారి ఆ సౌండ్ అయినా, నెక్స్ట్ ఈ డప్పులైనా ఇవన్నీ కూడా మనల్ని మర్చిపోయి ఇట్లా బిహేవ్ చేసినట్టు చేస్తారేమో అని నాకు అనిపిస్తుందండి. మీరేమంటారు చెప్పండి. ఇదైతే మా ఇంటి ముందే ఉన్న అమ్మవారు నీలమ్మ తల్లి అనమాట. నాకైతే చాలా ఫేవరెట్. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మవారిని మొక్కుకునే వాళ్ళం అనమాట. ఏదైనా చిన్న నా పెన్ను పోయిన నీలమ్మ తల్లి అని మొక్కుకునే వాళ్ళం. అంత చిన్నప్పటి నుంచి మనకు అలాంటి మొక్కులే కదండి ఉంటాయి. సో, ఇదైతే మా ఇంటి ముందే ఉందండి. ఆ టెంపుల్ని కూడా మేమే కట్టించామన్నమాట. సో, ఇక్కడ మెయిన్ నీలం తల్లిని కూడా మర్చిపోయాను కదండి. సో, అదనమాట. ఫస్ట్ డే అయితే ఊరంతా కూడా తిరిగి అమ్మవార్లందరికీ కూడా చల్లదనం చేస్తారనమాట. సెకండ్ డే వచ్చేసి అమ్మవార్లను తీసుకొచ్చి, అంటే టెంపుల్ నుంచి తీసుకొచ్చి నాయుడు గారు ఉంటారు కదండి, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి అక్కడే పూజలు చేస్తారనమాట. ఆ సెకండ్ డేనే మొత్తం అందరు కూడా వేషాలు, మెయిన్ రకరకాల వేషాలు ఉంటాయి కదండి, ఆ వేషాలతో అమ్మవారిని ఊరంతా ఊరేగించి నెక్స్ట్ ఈ వేషధారణలతో ఊరంతా కూడా ఊరేగుతారనమాట. అదనమాట సెకండ్ డే వచ్చేసి. థర్డ్ డే వచ్చేసి మళ్ళీ ముర్రాటి నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని అమ్మవారిని తీసుకొని, అంటే నాయుడు గారి ఇంటి దగ్గర ఉంది కదండి, ఆ అమ్మవారిని తీసుకొని మళ్ళీ ఊరంతా తిరిగి యథాస్థానంలో అంటే టెంపుల్లో పెట్టేస్తామన్నమాట. సో, 3 రోజులు ఇలా జరుగుతాయన్నమాట. అయితే ఈ వారాల పండుగ చాలా బాగా జరిగిందండి, చాలా బాగా చేశారనమాట. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ఎంత సహాయం చేయాలో అంత చేశారనమాట. చూసారా, అసలు మనల్ని మనం మర్చిపోతామంటే ఇదేనండి. అసలు ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటారంటే లైక్ ఏమైంది, అసలు నాకేమైంది అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో, నాకు దాన్ని బట్టి ఏమవుతుందంటే నాకేం అర్థమైందంటే మేబీ ఆ సౌండ్కి, ఆ వైబ్రేషన్కి, అక్కడ ఉన్న టెంపుల్ అట్మాస్ఫియర్కి, ఆ డప్పుల సౌండ్కి కూడా వాళ్ళు మర్చిపోయి ఆ తన్మయత్నంలో ఆ డాన్సులు చేస్తారనేది నేనైతే అనుకుంటాను. మేబీ మీకేం తెలుసా, మీరైతే కామెంట్ చేసి చెప్పేసేయండి. సో, ఇక్కడైతే ఇది వచ్చేసి ఫస్ట్ డే, ఆ సెకండ్ డే ఫస్ట్ డే అనుకుంటా. ఫస్ట్ డే మా ఇంటి దగ్గర అనమాట. ఇదంతా కూడా మా ఇంటి ముందు నీలం తల్లి టెంపుల్ ఉంది కదా, అక్కడ అనమాట ఇదంతా కూడా. సో, ఇప్పటి వరకు కూడా అమ్మవారు నాయుడు గారి ఇంటి దగ్గర ఉన్నారు కదండి. ఇదైతే థర్డ్ డే అనమాట. థర్డ్ డే వచ్చేసి ఈ అమ్మవార్లని టెంపుల్లో మళ్ళీ పెట్టేస్తారనమాట. మళ్ళీ ఊరంతా కూడా ఊరేగించి ఘటాలతో, అంటే ప్రతి ఒక్కరు కూడా ఘటాలతో, డప్పుల సౌండ్లతో బయలుదేరి ఊరంతా తిరిగి అమ్మవారిని యథాస్థానంలో మళ్ళీ పెట్టేస్తారనమాట టెంపుల్లో. సో, ఇక్కడ చూసారా, ఇదంతా కూడా ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది. అయితే ఆ దీపావళి ఇద్దరికి ఇదే అంటే నెక్స్ట్ తప్ప బాయ్.